ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచినా ప్రయోజనం ఉండదు. కానీ ఏమనుకున్నారో ఏమో గానీ దాదాపు 2000 మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన సంవత్సరం, హాల్ టికెట్ నెంబర్, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో టెట్లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోవాల్సి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీళ్ళు 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇంకా 9,000 మంది వివరాలు సరిపోలేదు. టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం, టెట్లో మార్కులు ఎక్కువగా చూపించడం లాంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దాన్నే ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకొని వాటిని పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకున్నారు. మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు. తొలుత సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికేట్ల అప్లోడ్ను తొలగించింది. దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాటు చేసినా మాన్యువల్ గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు. అయితే ఇది తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదు అన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు. డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకుంటోంది. ఇక ఆ చర్యలు అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తోంది. డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. తుది మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. ఒక్క మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు.